ఏటీఎంలో క్యాష్ తీసుకున్నప్పుడు ఒక పర్సన్ ఉండాలి, రిమైనింగ్ పర్సన్స్ బయట ఉండాలి. ఈ డోర్ ఎందుకు ఇచ్చాం మేము? ఎవరు ఉండట్లేదంటే మీరు ఉండాలి కదా. ఇప్పుడు దాని కాస్ట్ ఏమైంది? మీకు 26,000 పోగొట్టుకున్నారు. ఇప్పుడు కార్డు చెక్ చేసుకుంటున్నాడు, కార్డు తీస్తున్నాడు, నా కార్డు అది కలర్ చెక్ చేసుకుని కార్డు తీసేదాన్ని మార్చాడు, చేతులు కార్డు. మీ కార్డు ఏం తీసుకోలేదు అతను, మీ జేబులోనే పెట్టుకున్నారు కార్డు. అడిగినప్పుడు మీరు ఇవ్వకూడదు సార్, మీరు ఎట్లా ఇస్తారు? ఆడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, కనీసం హెల్మెట్ తీయమని అన్నా మీరు చెప్పాలి. ఆడు ఎవడో కూడా మీకు తెలియదు. అది అది కానీ దగ్గర క్లియర్గా చూస్తున్నాడు. అది చేత్తో పట్టుకున్నాడు. అదిగో మీ కార్డు చేత్తో పట్టుకున్నాడు కదా. పిన్ కొట్టుకుంటున్నారు, ఆయన కార్డు మార్చాడు. మీరు పిన్ కొడుతున్నారండి. అదిగో మీ మొబైల్ చూసుకుంటున్నారు మీరు. అదిగో అదిగో కార్డు చేత్తో మార్చేసాడు. చూడండి మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఏటీఎంలో. కార్డు బ్లాక్ చేయాలంటే మీరు టోల్ ఫ్రీకి ఫోన్ చేసి బ్లాక్ చేయాలి. బ్రాంచ్లో ఏమీ బ్లాక్ అవుతుంది. తీసాడు ఇంకా కార్డు బ్లాక్ చేసుకోండి అంతే. ఇంకా బ్లాక్ చేసి మీరు టోల్ ఫ్రీలో కంప్లైంట్ చేయడం అంతే. కనీసం ఆ కార్డు ఇచ్చాడు, ఆ కార్డు నాదా కాదా కనీసం చూసుకోవాలి కదా. మీరు మొబైల్లో బిజీగా ఉన్నారు కానీ ఆడిచ్చే కార్డు మీదే కాదా, ఆడు ఏం చూస్తున్నాడు ఏంటి మీరేం మెసేజ్ వచ్చి ఉంటుంది అన్నాడంటే నాకు ఏది పిన్ వస్తుంది కదా మీకు, మెసేజ్ చూడండి అన్నాడు. కనీసం ఆడు పిన్ కూడా మీరు ఏం ఎంటర్ చేస్తారో ఈజీగా అక్కడ చూసి చూసాడు ఆల్రెడీ. అది చెప్పగా మర్యాదగా చెప్పి వెళ్తున్నాడు. మేము ఎన్నోసార్లు చెప్తాం, ఏటీఎంలో 10 మంది ఉండకండి, ఎవడకాడు బయట మీ కార్డు has gone.